బనకచెర్ల వివాదంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసమన్న భట్టి, నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాలపై చర్చని వెల్లడి. వరంగల్ పంచాయతీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. తాను మంటలు పెట్టడానికి లేను, చల్లార్చే పనిలోనే ఉన్నానన్న మల్లు రవి. ఒకసారి సర్ది చెప్పిన తర్వాత మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవని వార్నింగ్. రాజగోపాల్ కామెంట్స్ పై పీసీసీ చీఫ్ తనతో మాట్లాడారని వెల్లడి. కాళేశ్వరంపై ఇంకో కుట్ర జరుగుతోంది. మోటార్లను కావాలనే ఆన్ ఆఫ్ చేస్తున్నారన్న హరీష్. ఇలా చేస్తే పాడవుతాయని బీహెచ్ఈఎల్ హెచ్చరించిందని వెల్లడి. రేపు రాత్రికి ఢిల్లీకి సీఎం చంద్రబాబు. ఈ నెల 21న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి. జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యవహారంపై స్పందించిన రోజా. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరని కామెంట్. హరిహర వీరమల్లు సినిమా టికెట్లు ఫ్రీగా ఇచ్చినా చూడలేదని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లోకేష్ పర్యటన. మంత్రి నిమ్మల కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరు. కాబోయే దంపతులను ఆశీర్వదించిన మంత్రి. చిరంజీవితో ముగిసిన సి కళ్యాణ్ భేటీ. మెగాస్టార్ తన వంతు నేను కృషి చేస్తానని చెప్పారన్న నిర్మాత. పట్టువిడుపులు వదిలి ముందుకు వెళ్లమన్నారని వెల్లడి. మేడ్చల్ కమర్షియల్ సరోగసీ కేసులో విస్తుపోయే అంశాలు. లక్ష్మీరెడ్డిపై 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు. హైదరాబాద్లో కొడుకు కూతురుతో కలిసి మరో దందా. తల్లి కొడుకులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని భావిస్తున్న పోలీసులు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో భారీ మోసం. అధిక వడ్డీ ఆశ చూపి 20 కోట్లు కాజేసిన కేటుగాడు. సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసిన దినేష్. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో గో బ్యాక్ మార్వాడి నినాదం. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన స్థానిక వ్యాపారులు. కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణకార సంఘాలు బంద్కు పిలుపు. బాపట్ల జిల్లా మార్టూరులో కేటుగాళ్లు. ఓ వైన్ షాపులో 25,000 మద్యం బాటిల్స్తో ఉడాయించిన యువకులు. ఫోన్పే చేస్తామని నమ్మించి మోసం. సీసీటీవీలో యువకుల దృశ్యాలు రికార్డ్. నెల్లూరు జిల్లా పెన్నబద్వేల్లో దొంగలు హల్చల్. అంగన్వాడీ కేంద్రం, 2 రామాలయాల్లో చోరీ. 1.5 సవర బంగారు కాసులు, తాళిబొట్లు సహా నిత్యావసర వస్తువుల అపహరణ. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ. డ్యాం ఇన్ఫ్లో 198,152 క్యూసెక్కులు. 22 గేట్లెత్తి 171,974 క్యూసెక్కులు విడుదల. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు. ఇన్ఫ్లో 151,000 క్యూసెక్కులు. కాళేశ్వరం వద్ద గోదావరికి పెరుగుతున్న నీటి మట్టం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి కొనసాగుతున్న వరద. 85 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల.
ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని 2 జాతీయ రహదారులను ప్రారంభించిన మోడీ 11,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు జాతికి అంకితం. గురుగ్రామ్లో బిగ్ బాస్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు. బైక్పై వచ్చి 12 రౌండ్లు ఫైరింగ్ చేసిన 3 దుండగులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పాక్లో ఆకస్మిక వరదలు, కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులు, జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు. 327కు చేరిన మృతుల సంఖ్య. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 20 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000.